ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సింగరేణి ఓటింగ్ కి సంబంధించి పర్సెంటేజ్ ఎలా ఉంది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మరి ఒక్క గంటలోనే 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటి వరకు 79.45% కూడా పోలింగ్ నమోదైంది. 2 చదురుముదురు గంటలు తప్ప పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. అటు సింగరేణి సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ సిబ్బంది సహకారంతో దాదాపుగా 84 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 30,000 మంది పైగా కార్మికులు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఖమ్మం సంబంధించి అంటే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి చూసుకున్నట్లయితే కొత్తగూడెంలోని మొత్తం 13 పోలింగ్ కేంద్రాల్లో కూడా మొత్తం ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియలో వేగంగా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా 6 సార్లు గతంలో జరిగినటువంటి 6 సార్లు ఎన్నికల్లో కూడా టీబీజీకేఎస్ 2 సార్లు, ఏఐటీసీ 3 సార్లు, ఐఎన్టీసీ ఒకసారి విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం ఐఎన్టీసీని విజయం సాధించేందుకు పెద్ద ఎత్తున కూడా మంత్రులు పర్యటన అంటే మొత్తం ప్రచారం కొనసాగించారు. హామీల వర్షం కూడా కురిపించిన పరిస్థితి అయితే ఉంది. అదే స్థాయిలో ఏఐటీసీ కూడా ప్రైవేటీకరణకు కార్మికులకు అండగా నిలుస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే టీబీజీకేఎస్ ఈసారి ఎన్నికల్లో చాలా కీలకంగా ఉండాల్సినటువంటి టీబీజీకేఎస్ ఎన్నికల్లో నుంచి ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన చేసి ఆ తర్వాత నేతలంతా కూడా తిరిగి ఐఎన్టీసీలో చేరిన పరిస్థితి ఉంది. ఐఎన్టీసీలో చేరిన తర్వాత మళ్లీ తమ ఉనికి కోసం మొత్తం మళ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా అంటే ఎన్నికల పోలింగ్ లో కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏఐటీసీకి అంటే ఐఎన్టీసీకి గుర్తింపు సంఘం రాకుండా ఉండాలి కాబట్టి టీబీజీకి సంబంధించినటువంటి మొత్తం కార్మికులందరూ కూడా ఏఐటీసీకి ఓటు వేయాలని చెప్పి క్రాస్ ఓటింగ్ పాల్పడుతున్నారని కూడా కార్మిక సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి. ఐఎన్టీసీ నేతలు ప్రధానంగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు కురిపిస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా తెలుస్తుంది. మొత్తం 84 పోలింగ్ కేంద్రం అంటే 11 ఏరియాలో కూడా ఇదే వరుస కొనసాగుతుంది. ఐఎన్టీసీకి ఎట్టి పరిస్థితుల్లోనే గుర్తింపు సంఘంగా ఉండడానికి లేదు అనే భావనతో టీబీజీకేఎస్ పనిచేస్తున్న నేపథ్యంలో ఏఐటీసీ వర్సెస్ ఐఎన్టీసీగా మారిన పరిస్థితి అవుతుంది. గతంలో చూసినటువంటి ఎన్నికలకు సంబంధించి అంటే ఎవరికి వారే ఓటర్లు అంటే కార్మికులు తమ సంక్షేమం ఎవరు అమలు చేస్తారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, హామీల అమలు సాధ్యమవుతుందా లేదా అన్న కోణంలో కూడా ఓటర్లు ఆలోచించుకుంటున్నారు. తమ గుర్తింపు కార్డులో తీసుకొని వచ్చి కూడా పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కొత్తగూడెం హెడ్ ఆఫీస్ దగ్గర మాత్రం అశ్వరపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లోపలికి వస్తుండగా ఏఐటీసీ నేతలు మాత్రం అడ్డు చెప్పారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ఆ తర్వాత పోలీసుల సహకారంతో అది సద్దుమణిగేలా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ప్రశాంతంగా అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 79.45% పోలింగ్ నమోదు కావడంతో పాటు దాదాపుగా 30,000 మంది కూడా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మరొక 9,000 మంది మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఈ ఓటు హక్కుకు సంబంధించి సాయంత్రం 5 గంటలకు సంబంధించి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 7 గంటలకు సంబంధించి చూసుకున్నట్లయితే 7 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు కూడా ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే గత ఫలితాలకు చూసుకున్నట్లయితే 9 దాంట్లో కూడా టీబీజీకేఎస్ విజయం సాధించగా కేవలం 2 ఏరియాల్లో మాత్రమే ఏఐటీసీ విజయం సాధించింది. మణుగూరు, మందమరికి సంబంధించిన ప్రాంతంలో మాత్రమే ఏఐటీసీ విజయం సాధించింది. అయితే ఈసారి జరిగిన పరిణామాలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఈ ఎన్నికల ప్రచారం కొనసాగింది. నేతల మధ్య హామీల వర్షం కూడా కురిపించారు. అయితే సింగరేణికి ప్రైవేటీకరణ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ చెప్పడం, ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు చెప్తున్న మాటలతో పాటు 250 గజాల ఇళ్ల స్థలం కావచ్చు, 20 లక్షల రూపాయల రుణాలకు సంబంధించినటువంటి అంశాలకు వద్ద ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ కి మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.